సో హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. సో ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో. సో నేను ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. సో ఐ హావ్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో అండ్ ఇది నా ఫస్ట్ వీడియో దట్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ఇన్ మై ఛానల్. సో నేను ట్రేడ్ చేసేది ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తాను అండ్ ఇండిసెస్ ట్రేడ్ చేస్తాను అండ్ ఆల్సో క్రిప్టో ట్రేడింగ్ బీటీసీ, ఇథీరియం. సో నా ఛానల్ వచ్చేసి ఆల్మోస్ట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ అబౌట్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్. సో నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని ట్రేడింగ్ సంబంధించిన ఎడ్యుకేషన్ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో దట్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ రైట్ నౌ. సో మీరు చూస్తే ఇక్కడ చార్ట్, నేను ఈ ట్రేడ్ ఎలా ఎంటర్ అయ్యాను, సో ఈ ట్రేడ్ బ్రేక్ డౌన్ ఏంటి, సో ఈ ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి గల లాజిక్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హౌ ఐ హ్యావ్ ఎంటర్ దిస్ ట్రేడ్, ద లాజిక్ బిహైండ్ ఇట్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూస్తే ఈ ట్రేడ్ పేరు వచ్చేసి ఏయుడిజిపివై. సో సో ఒకసారి మనం ఏదన్నా ట్రేడ్ చేసేటప్పుడు మనం ఒక ట్రెండ్ డైరెక్షన్ అనేది చూడాలి. సో ఎవ్రీథింగ్, ఎనీ పేరు ఏదైనా ట్రేడ్ చేసేటప్పుడు సో ట్రెండ్ డైరెక్షన్ ఎలా ఉంది, బుల్లిష్‌లో ఉందా, బేరిష్‌లో ఉందా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. బేసిక్ థింగ్. సో ఒకవేళ ప్రైస్ అనేది రేంజ్‌లో ఉంటే సో we will not take that as a good setup to enter in a trade. We will not consider that as a to enter in a trade. సో మనకు కావాల్సింది ఫస్ట్ ఒక ట్రెండ్ డైరెక్షన్ అనేది కావాలి. సో మార్కెట్ అనేది 3 వేస్‌లో మూవ్ అవుతుంది. సో ఒకటి బుల్లిష్, ఇంకోటి బేరిష్, ఇంకోటి సైడ్ వేస్ రేంజ్‌లో. సో మీరు ఇక్కడ ఇది చూస్తే ఏడి జేపీవై చూస్తే బుల్లిష్‌లో ఉంది. హై టైమ్ ఫ్రేమ్ పిక్చర్. సో ఒక 1 అవర్ చూస్తే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ అనేది ఒక కంప్లీట్ బుల్లిష్‌లో ఉంది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితూనే ఉంది. పైకి పోతూనే ఉంది. ప్రైస్ అనేది ఒక హైయర్ హై, హైయర్ లో ఫార్మ్ చేస్తుంది. స్వింగ్ హై, స్వింగ్ లో, హైయర్ హై, హైయర్ లో. నెక్స్ట్ మరి ఇది ఒక హై, ఇది ఒక లో. సో అలా ప్రైస్ అనేది ఈబిఓఎస్ అయింది. అంటే ఒక ఎక్స్టర్నల్ గా స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది. ఈబిఓఎస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఇక్కడ మీరు చూస్తే ఈ స్వింగ్ హై పాయింట్ ఉంది కదా, ఇది అనేది బ్రేక్ అయింది. ఒక డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నాం మనము. ఇప్పుడు చూస్తాం ఇది ఈబిఓఎస్ అంటే ఎక్స్టర్నల్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయింది. మార్కెట్ ఎక్స్టర్నల్ గా బ్రేక్ అయింది. స్వింగ్ హై అనేది అక్కడ బ్రేక్ అయింది డైలీ టైం ఫ్రేమ్. సో ప్రైస్ అనేది ఓవరాల్ గా బుల్లిష్ లో ఉన్నప్పుడు మనము బయింగ్ ప్లాన్ చేయాలి. బయింగ్ సెటప్స్. సో మీరు ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ట్రెండ్ చూడాలి ఫస్ట్. వెదర్ ద మార్కెట్ ఈజ్ ఇన్ బుల్లిష్ ఆర్ బేరిష్. సో ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద ట్రెండ్ డైరెక్షన్. అండ్ సెకండ్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద లిక్విడిటీ. సో ఈ లిక్విడిటీ గురించి నేను ఇప్పుడు మీకైతే బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ అప్కమింగ్ వీడియోస్ లిక్విడిటీ గురించి డీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లిక్విడిటీ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేయాలి ట్రేడింగ్ లో, సో లిక్విడిటీని యూజ్ చేసి ఎలా ట్రేడ్ చేయాలనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో డీప్ డిస్కస్ చేస్తాను లిక్విడిటీ గురించి. అండ్ ఆఫ్టర్ లిక్విడిటీ మనం చూడాల్సిన ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి షిఫ్ట్. ఈ 3 మనం చూసుకుంటే మనకి ట్రేడ్ ఎంటర్ అయ్యే ఒక మంచి ప్రాబబిలిటీ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఒక ట్రెండ్ డైరెక్షన్ చూడాలి. సో వెదర్ ద మార్కెట్ ఈజ్ ఇన్ బుల్లిష్ ఆర్ బేరిష్. అండ్ సెకండ్, మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ లిక్విడిటీని మాస్టర్ చేస్తే మనకి ట్రేడింగ్ అనేది కొంతవరకు ఈజీ అనిపిస్తుంది. లిక్విడిటీని మనం ప్రాపర్గా మాస్టర్ చేసుకుంటే. సో లిక్విడిటీ ఆఫ్టర్ మనకు ఒక కన్ఫర్మేషన్ లాంటిది అనేది ఉండాలి షిఫ్ట్ మనం ఎంటర్ అయ్యే. సో ఇప్పుడు మీకు ఈ ఇక్కడ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా ఎంటర్ అయ్యాననేది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈబిఓఎస్ అనేది అయింది డైలీ టైం ఫ్రేమ్ లో. అక్కడ షిఫ్ట్ అనేది అయింది. ఓకే, బ్రేక్ అనేది అయింది. స్వింగ్ హై అనేది అక్కడ బ్రేక్ అయింది. సో అండ్ ఆఫ్టర్ బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ ఒకటి ఇక్కడ ఏమైంది, హైయర్ లో ఫామ్ చేసింది. ఇక్కడ చూసారా మీరు, ఒక రెడ్ కలర్ లైన్ అయితే గీసాను. సో ఇక్కడ ఒక లో అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఈ లో ఫార్మ్ అయ్యేసి మరీ బ్రేక్ అయింది.
రీటెస్ట్ చేసింది. ఒక RES అంటే ప్రైస్ అనేది ఒక పుల్ బ్యాక్ చేసి ఒక హైయర్‌లో ఫార్మ్ చేసి మరీ బ్రేక్ అయింది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో, రీటెస్ట్ చేసి మరి ఒక హైయర్‌లో ఫార్మ్ చేసి ఒక లోనే ఫార్మ్ చేసింది ప్రైస్ ఇక్కడ. మరి బ్రేక్ అయింది. సో, ఈ లో కింద లిక్విడిటీ అనేది ఉంటది. సో, ఇగ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు? సో, ఇక్కడ ప్రైస్ ఒక లో ఫార్మ్ చేసి బ్రేక్ అయింది కదా అనేసి లాంగ్ అనేది ప్లాన్ చేస్తారు. లాంగ్ ట్రేడ్ అనేది. ఎస్ఎల్స్ అన్ని ఈ లో కింద పెట్టేసింటారు. సో, ఆన్ టార్గెట్ స్వింగ్ హై. సో, ఇప్పుడు ఏమైంది? లిక్విడిటీ అనేది తీసేసింది. వాళ్ళ స్టాప్ లాసెస్ అన్ని హిట్ అయిపోయినాయి. సో, దే ఆర్ ఔట్. సో, ఎందుకంటే మార్కెట్ అనేది లిక్విడిటీ డిప్ చేసుకొని నెక్స్ట్ మూవ్ అనేది చేస్తది. రియల్ మూవ్ అనేది జరుగుతది. సో, మనం లిక్విడిటీని ఫైండ్ ఔట్ చేయాలి. లిక్విడిటీ ఎక్కడ ఉంటదంటే ఈ స్వింగ్‌లో కింద ఉంటది. అండ్ ఆల్సో స్వింగ్ హై పైన గాని ఉంటది. సో, ప్రైస్ ఇక్కడ ఒక లో ఫార్మ్ చేసి బ్రేక్ అయింది. అలాంటప్పుడు వాళ్ళ స్టాప్ లాసెస్ అన్ని లో కింద పెట్టింటారు. లాంగ్ ట్రేడ్ ప్లాన్ చేస్తారు పైకెళ్ళేకి. సో, స్టాప్ లాసెస్ అన్ని హిట్ అయిపోయినాయి. సో, లిక్విడిటీ అనేది తీసేసింది మార్కెట్ ఇక్కడ. ఆఫ్టర్ లిక్విడిటీ స్వీప్ అయిన తరువాత ఇక్కడ మనకొక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో, ఈ ఆర్డర్ బ్లాక్, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనే కాన్సెప్ట్ అనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు ఈ ట్రేడ్ బ్రేక్ డౌన్ మనం అబ్జర్వ్ చేస్తే సో, ప్రైస్ అనేది ఈ జోన్‌ని ట్యాప్ అయ్యేసి ఏమైంది? ఈ బేరిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఒక స్వింగ్ హై అనేది బ్రేక్ అయింది. దాన్ని మనము ఎంఎస్ఎస్ అంటాం. ఎంఎస్ఎస్ అంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఫస్ట్ ఇంటెన్షన్ ప్రైస్ బుల్లిష్‌లో షిఫ్ట్ అయ్యేకి ఒక సైన్ అంతే. అదొక సైన్. ఈ స్వింగ్ హై పైన మనం కన్సిడర్ చేయాలి. ఈ స్వింగ్ హై పైన ఎందుకంటే దిస్ ఈస్ బేసికల్లీ లిక్విడిటీ. ఈ ఫస్ట్ ఈడ చూసారు గదా! ఇక్కడ లిక్విడిటీ అనేది ఉంటది స్వింగ్ హై పైన. సో, మనం ఈ స్వింగ్ హై పైన కన్సిడర్ చేస్తే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది ఇదొక ఫస్ట్ ఇంటెన్షన్ రివర్సల్ దట్ ప్రైస్ ఈస్ ట్రైయింగ్ టు మూవ్ అప్‌వర్డ్. సో, మనకి ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది ఎంటర్ అయ్యేకి. సో, మనం ఇక్కడ ఎంటర్ అయ్యేసి మన ఎస్ఎల్స్ అన్ని ఈ స్వింగ్‌లో కింద పెట్టేసుకోవచ్చు. సేఫ్‌గా ఉంటాం. అండ్ వి కెన్ టార్గెట్ ది స్వింగ్ హైస్. సో, ఇక్కడ 2 ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఫస్ట్ షిఫ్ట్ అయింది చూసారు కదా! మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది అయింది. ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ అయ్యేసి మన ఎస్ఎల్స్ అని ఈ స్వింగ్‌లో కింద పెట్టేసుకోవచ్చు. సో, మరి ప్రైస్ ఏం చేసింది ఇక్కడ? హైయర్‌లో ఫార్మ్ చేసింది. హైయర్‌లో ఫార్మ్ చేసి మరి బ్రేక్ అయింది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది. సో, ఇక్కడ కూడా ఎంటర్ అయ్యేసి ఎస్ఎల్ అనేది ఇక్కడ గూడా పెట్టొచ్చు. ఇదొక సెకండ్ ఎంట్రీ. ఓకే. సో, ఓవరాల్‌గా 2 ట్రేడ్స్ అనేది మనం ఎంటర్ అయ్యే పాసిబిలిటీ దొరికింది ఇక్కడ. ఫస్ట్ ఇంటెన్షన్ దగ్గర దొరికింది. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ దగ్గర ఎంఎస్ఎస్ అక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ మరి ఒక ప్రైస్ ఒక హైయర్‌లో ఫార్మ్ చేసి మరి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే మరి అక్కడ కూడా ఒక ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. సో, 2 ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసినాం ఈ ట్రేడ్ సెటప్‌లో. సో, టార్గెట్ వచ్చేసి మినిమమ్ 1:2 అనేది ఉండాలి. మినిమమ్ 1:2. సో, ఈ లైన్ ఎందుకేసానంటే ఇక్కడ నుంచి చూస్తే మీరు ఈ లెంత్ అనేది సో, ఈ కాన్సెప్ట్ నేను మరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇన్ అప్‌కమింగ్ వీడియోస్. మినిమమ్ ఎనీ ట్రేడ్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మినిమమ్ 1:2 చూసుకోవాలి. సో, 1:2 అంటే ఏంటంటే, సో, ఇప్పుడు నేను ఈ ట్రేడ్‌కి నా రిస్క్ వచ్చేసి $25 పెట్టుకున్నాను. సో, ఇఫ్ ప్రైస్ గనక కిందికెళ్ళేసి నన్ను స్టాప్ ఔట్ చేసేస్తే ఐ విల్ లూజ్ $25 ఇన్ దిస్ ట్రేడ్. ఒకవేళ ప్రైస్ గనక నా టార్గెట్ గనక రీచ్ అయితే, నా టార్గెట్ గనక హిట్ అయితే ఐ విల్ గెయిన్ $50. సో, అంటే 1:2 అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. మినిమమ్ 1:2 మాక్సిమం వి కెన్ గో విత్ 1:3. సో, ఒక స్ట్రాటజీ, ఒక ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. సో, ఇన్ బిట్వీన్ మనం ఎక్కడ గాని తీసేయలేదు. ఒకసారి మన ఎంట్రీ పాయింట్, మన ఎస్ఎల్, మన టార్గెట్ ఫిక్స్ అయిన తర్వాత అండ్ ఆల్సో ది బ్రేక్ ఈవెన్. మనం నెక్స్ట్ ఇంకేది గాని చేయకూడదు. సో, ఇట్ షుడ్ హిట్ ఎస్ఎల్, టీపీ లేదా బ్రేక్ ఈవెన్. దీస్ 3. సో, అది ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ అనాలిసిస్. So here I'm going to risk I risked almost $25 in this trade and I'm gaining for like $50 if the price won't hit my target.
సో హైయర్ టైమ్ ఫ్రేమ్ పిక్చర్ మనం తీసుకుంటే మనకు హై ప్రాబిలిటీ ఉంటది. ట్రేడ్‌లోకి సర్వైవ్ అయ్యేకి. సో అందుకే ఈ 3 అనేది ఇంపార్టెంట్. ట్రెండ్ అనేది చూడాలి. హైయర్ టైమ్ ఫ్రేమ్ ట్రెండ్ అండ్ ఆల్సో లిక్విడిటీ ఐడెంటిఫై చేయాలి. లిక్విడిటీ అంటే ఇక్కడ ఈ స్వింగ్‌లో చెప్పాను గదా! ఈ లిక్విడిటీస్ అనేది మీరు బాగా మాస్టర్ చేసుకుంటే సో ఇట్ విల్ బికమ్ ఈజీ. మీరు ట్రాప్ అవ్వకుండా ఉంటారు. సో ఈ లిక్విడిటీని గనక మాస్టర్ చేసుకుంటే అండ్ ఆల్సో ది కన్ఫర్మేషన్ అనేది గాని ఇంపార్టెంట్. షిఫ్ట్ ఇక్కడ చూసారు కదా! ఎంఎస్ఎస్ అనేది ఇది ఇంపార్టెంట్. సో ఈ 3 మనం బేసిక్ థింక్ ఈ 3 మనం గుర్తుపెట్టుకుంటే మనకు కొంతవరకు ఈజీ అనిపిస్తది ట్రేడింగ్. అండ్ ఆల్సో సైకాలజీ కూడా మాస్టర్ చేసుకోవాలి. సో అది ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సైకాలజీ అంటే ఏంటి? ఎలా మాస్టర్ చేసుకోవాలనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నా చార్ట్ అనాలిసిస్ ఏయుడిజేపీవై. సో మీకు గనక ఈ వీడియో గనక యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకేమైనా ఇంకా కొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో ఐ విల్ హెల్ప్ యూ ఔట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో థాంక్స్ ఫర్ వాచింగ్.